గుడ్ మార్నింగ్ దోస్తులు అందరికీ శుభ శనివారం, హ్యాపీ సాటర్డే. పనులన్నీ అయిపోయినాయి, దీపం ముట్టించిర్రా. ఎందరికి ఒక పొద్దు ఇయ్యాల? నాకు ఒక పొద్దే, మా సార్కి ఒక పొద్దే. ప్రతి శనివారం మాకు ఒక పొద్దే. ఇంక ఇవాళ అయితే శ్రావణ. నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు? అందరు బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పనులు అయిపోయినాయి, పూజ చేసేసిర్రా. వెంకటేశ్వర స్వామికి, ధరంపూర్ నరసింహస్వామికి, అందరికీ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. ఏం చేస్తున్నారు ఇలా వంట? ఎట్లాగో శనివారం కాబట్టి, శ్రావణం కాబట్టి చాలామంది కౌసు తిన్నారు. నేను కూడా తిన్నాను, కానీ నా పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకి చేస్తాను, నేనైతే తిన్నాను. ఇవాళ మా సార్కి ఒక పొద్దే, నాకు ఒక పొద్దే. ఎంతమందికి శ్రావణంలో శనివారం ఒక పొద్దు ఉంటుర్రో చెప్పురి. దాదాపు 99% మంది శనివారం ఒక పొద్దే ఉంటుర్రు కదా. ఇంకా కొందరు శ్రావణంలో పట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏ గుళ్ళకు వేయిర్రు చెప్పుర్రి. నేనైతే గుడికి వెళ్ళలేదు, ఇంట్లోనే దేవునికి పూజ చేసేసాను. ఈరోజు ఏం కూర వండుతున్నారు? ఈరోజైతే మా అమ్మ నేర్పిన ఒక మా ఊరు స్టైలు పప్పుచారు చూపిస్తాను. ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చూపిస్తాను, మీరు చూడండి. దోస్తులు ఇగో టమాటా వక్కలు మూడు ఈ సైజులో. ఎట్లా తొందరగా ఉడికిపోతే మరీ దాంట్లో కలువ కూడా ఉండడం, ఈ సైజులో కట్ చేశాను. పచ్చిమిరపకాయ వక్కలు మధ్యలోకి జీరి కట్ చేశాను. కొత్తిమీరాకు, మెంతాకు ఉంది కాబట్టి వేస్తున్నాను. ఎట్లాగో పప్పుచారులో కొంచెం మెంతి పొడి వేస్తారు, మేమైతే వేస్తాము, అది మీ ఇష్టము. మెంతాకు ఉంది కాబట్టి కొంచెం లైట్గా. మామిడికాయ వక్కలు జర పండుగ వచ్చింది, మా పక్క అంటే ఇచ్చింది. అది మొన్న ఒకసారి పచ్చకూరలు వేసినా ఇంకొంచెం ఉంచిన. అది ఉల్లిగడ్డ వక్కలు, ఎల్లిగడ్డలు చూడుర్రే. పప్పు కడిగి పెట్టేసుకున్నా. ఒక 2-3 నిమిషాల ముందు పప్పు కడిగి పెట్టేసుకోవాలి. ఈ కూరగాయలన్నీ ఇందులో వేసేయాలి, మొత్తం ఇవన్నీ ఇందులో వేసేయాలి, పప్పులో వేసేయాలి. దోస్తులు అన్ని కూరగాయలన్నీ వేసిన, కొంచెం కొత్తిమీరాకు కూడా వేసిన, మళ్ళీ ఇంకా లాస్ట్లో తాలింపు కానీ కొంచెం ఉంచేసిన. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం మీదికెళ్ళి నూనె వేసి ఉడకబెట్టేద్దాం. ఒక 3 విజిల్స్ వస్తే చాలు. చెప్పుడు మర్చిపోయినా, సాంబార్ మసాలా కూడా వేయాలి. ఈ మసాలా వేయకపోతే అసలు ఈ సాంబార్కి టేస్ట్ రాదు. సాంబార్ మసాలా, పసుపు కూడా వేసేసాను. ఒక గంటతో ఒక్కసారి కలిపి దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేసరికి పొయ్యి మీద ఉడకబెడదాం. విజిల్ వస్తుంది. ఇప్పుడు ఉప్పు వేసిన, ఇక పప్పు గుత్తి పెట్టి మొత్తం దీన్ని మంచిగా మెత్తగా రుబ్బాలి. మంచిగా రుద్దేసిన, బాగా రుద్దొద్దు, కొంచెం లైట్గా రుద్దేసిన. ఇప్పుడు గిన్నె పెట్టి పోసుకేసేద్దాం. గిన్నె పోసి ఇక పోసుకేసేసిన. ఇప్పుడు మనము కుక్కర్లో ఉడకబెట్టిన ఈ పప్పు దీనిలోకి షిఫ్ట్ చేసేద్దాం. చూసేసాను, పోపు పెట్టేసాను. ఎంత బాగా కనిపిస్తుంది ఎల్లో కలర్గా. దీన్ని ఇక